గాయని హర్షిత దమ్మ. హర్షిత ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెలకంటి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం సుశీలమ్మ. దళపతి సినిమా నుంచి ఆడజన్మకు ఎన్ని శోకాలు. నీ నవ్వు చూడాలనుకున్నా, ఎన్ని శోకాలు అనగానే నువ్వు ఆ మూడ్లోకి వెళ్ళిపోతావేమోనని నీ నవ్వు చూడాలనుకున్నా, నవ్వుతున్నావు, సంతోషం. నీకు భగవంతుడు ఎప్పుడు, మీకే కాదు ఆడజాతికి ఎప్పుడూ శోకం లేకుండా ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వాలని, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకునే శక్తిని కూడా ఇవ్వాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆడజన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో. ఆడజన్మకు
ఫస్ట్ చరణం ఒకసారి పాడతావా? నీ కన్నీరే నాదిరా, నా కన్నీరే నీవురా, నీకై కుమిలే నీ తల్లి, నీవే తరగని జాబిల్లి, నీవు నా కథ ప్రేమ సంపద, జోల పాటకు జాలి పాటకు పవళించాలి ఆడ జన్మకు. నువ్వు చివరి 2 లైన్లు మర్చిపోయి రెండో చరణంలో పాడావు. పర్వాలేదు తల్లి, ఎంత బాగా పాడావు తెలుసా పాట. నాకు ఒక్కొక్క పాటలో చాలామంది పాడుతున్నప్పుడు చాలా బాగుందని అంటూనే ఉంటుంది. ఎవరు బాగా పాడలేదని చెప్పను, చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే తప్పులు చెప్తాను తప్ప. ఒక పాటలో ఉన్న ఆ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అంటాం కదా, దాన్ని మనసులో పెట్టుకొని చూస్తే నేను మార్కులు అలాగే వేస్తాను. అంటే ఏది సులభమైంది కాదు, ఏది కష్టమైంది కాదు. కొన్ని సింపుల్గా ఉన్నది పాడడం చాలా కష్టం, కాంప్లికేటెడ్గానో ఈజీగా పాడేస్తాం ఒక్కోసారి. కానీ కొన్ని పాటల్లో ఆ సంగీత దర్శకుడు ఎక్స్పెక్ట్ చేసే స్థాయి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి అవి పాడడం ఎంత కష్టమో. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ధన్యవాదాలు సార్. నా దృష్టిలో రజనీకాంత్ గారి సినిమాలో ది బెస్ట్ ఇంతవరకు దళపతి, ది బెస్ట్. ఈ పాత్ర వేసిన శ్రీవిద్య గారు తల్లి పాత్ర వేసి చిన్నప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, బాధ్యత లేనప్పుడు తీసుకోకూడదు అని. ఆవిడ బాధ్యతతో ఉన్నా కూడా ఆ బిడ్డను ట్రైన్లో వదిలేయాల్సి వస్తుందన్నమాట, గూడ్స్ బండిలో. కానీ జీవితాంతం కుమిలిపోతూనే ఉంటుంది. ఇది తెలిసిన ఒకతను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెద్దవాళ్ళు అయినా కూడా ఒక గుడిలో కలిసినప్పుడు తన తల్లి అని తెలుస్తుంది తనకి. ఆ సీను రజనీకాంత్ గారు ఎంత గొప్పగా చేసుంటారని. ఎక్కువ డైలాగులు ఉండవు. ఎందుకు వదిలేసావమ్మా నన్ను, ఆ మాట వింటున్నప్పుడు పేగుల్లోంచి మనకు దుఃఖం వస్తుంది. నన్ను ఎందుకు వదిలేసావమ్మా అంటాడు. అక్కడి నుంచి ఆ తల్లి పడే ఆవేదన అదంతా ఈ పాట తప్ప ఇంకే పాట వేసినా అసలు ఆ సందర్భానికి తగింది కాదేమో అని అంత గొప్పగా చేశాడు ఇళయరాజా. థ్యాంక్ యూ తల్లి. ధన్యవాదాలు. యు మేడ్ మై డే. యు ఆల్ మేడ్ మై డే. యు ఆల్సో మేడ్ మై డే. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. ఈ పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరీకి? కొలువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే అంత్యాక్షరి కాదు, బంత్యాక్షరి అండి ఇది. చదువులమ్మ చుట్టూ నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 రోజు మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడదు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైన కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు కానీ మీకు చాలా ఫేవరెట్.